దేవుడు ఎందుకు పిలిచాడో నీవేమి చేయుచున్నావో, ఎందుకు అభిషేకించాడో నిర్లక్ష్యమెందుకో నీకు. దేవుడు ఎందుకు పిలిచాడో నీవేమి చేయుచున్నావో, ఎందుకు అభిషేకించాడో నీవేమి చేయుచున్నావో. పాపములో నీవున్నప్పుడు క్రీస్తు రక్తముతో కడిగాడు, పరిశుద్ధునిగా నిన్ను చేసి నీతిగా బ్రతకమన్నాడు. పాపములో నీవున్నప్పుడు క్రీస్తు రక్తముతో కడిగాడు, పరిశుద్ధునిగా నిన్ను చేసి నీతిగా బ్రతకమన్నాడు. మరలా పాపము నువ్వు చేస్తే ఆత్మీయతను కోల్పోతే, మరలా పాపము నువ్వు చేస్తే ఆత్మీయతను కోల్పోతే దైవ సన్నిధికి దూరము చేస్తాడు. నీ ఇంటిలో శ్రమలకు కారణమవుతావు, దైవ సన్నిధికి దూరము చేస్తాడు. నీ ఇంటిలో శ్రమలకు కారణమవుతావు, నీవు ఇంటిలో శ్రమలకు కారణమవుతావు. దేవుడు ఎందుకు పిలిచాడో నీవేమి చేయుచున్నావో, ఎందుకు అభిషేకించాడో నిర్లక్ష్యమెందుకో నీకు. దేవుడు ఎందుకు పిలిచాడో నీవేమి చేయుచున్నావో, ఎందుకు అభిషేకించాడో నిర్లక్ష్యమెందుకో నీకు. నీ పనిలో నీవున్నప్పుడు దైవ సేవకై పిలిచాడు, బహుమానమున్న నీ పనికై బ్రతిమాలించుకుంటావా. నీ పనిలో నీవున్నప్పుడు దైవ సేవకై పిలిచాడు, బహుమానమున్న నీ పనికై బ్రతిమాలించుకుంటావా. మరలా మరలా గద్దిస్తే నీ హృదయం కఠినం అవుతుంటే, మరలా మరలా గద్దిస్తే నీ హృదయం కఠినం అవుతుంటే నరక శిక్షకు పాత్రుడవవుతావు. ఆ నిత్య జీవాన్ని కోల్పోతావు. నరక శిక్షకు ఆ నిత్య జీవాన్ని కోల్పోతావు. నీవు నిత్య జీవాన్ని కోల్పోతావు. దేవుడు ఎందుకు పిలిచాడో నీవేమి చేయుచున్నావో, ఎందుకు అభిషేకించాడో నిర్లక్ష్యమెందుకో నీకు. దేవుడు ఎందుకు నీవేమి చేయుచున్నావో, ఎందుకు అభిషేకించాడో నిర్లక్ష్యమెందుకో నీకు. నిర్లక్ష్యమెందుకో నీకు. నిర్లక్ష్యమెందుకో నీకు. నిర్లక్ష్యమెందుకో నీకు.